కోసం కోర్టుల్లో కోకొల్లలుగా ఉంటున్నటువంటి కేసుల్లో అతి ముఖ్యమైనటువంటి కేసులుగా మారిపోతున్నటువంటి సందర్భం. అలాంటి కేసుల్లోనే చెక్ బౌన్స్ కేసులు. ఈరోజు చెక్ బౌన్స్ కేసుల గురించి ఒకసారి కానీ మనం పరిశీలించినట్టయితే కోర్టులో ఈ ఎన్ఐ యాక్ట్ ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా ఈ కేసులు ఫైల్ అవుతున్నాయో వీటిలో ఒక కేసు నడుస్తున్నప్పుడు ఒకటి వాది లేదా ప్రతివాది ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయిన పక్షంలో ఏ రకంగా కేసు ముందుకు వెళ్ళాలి, కేసు ఏమైనా డిస్మిస్ అయిపోయే పరిస్థితి ఉందా అనేది మనం ఈరోజు చర్చిద్దాం. ముందుగా మిత్రులందరూ కూడా దయచేసి మన ఇలా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళినట్టయితే అసలు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే ఏదైతే ఈ యాక్ట్ ఉందో దీని ద్వారా మనం ఏదైతే చెక్ బౌన్స్ కేసుల్ని కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుందో వాటిలో ఒకవేళ కంప్లైనెంట్ కానీ లేదు